ఈ సుధర్ముడికి బ్రహ్మగారి ద్వారా తెలుసు. అందుకే ఏం చేశాడు, నాయన ఆకాశమంత పాపం చేసి కూడా ఆకాశాన్ని అంటుతున్న వెంకటాచలానికి వెళ్ళి పాపాలు తొలగించుకొని నువ్వు ఆకాశమంత పుణ్యాన్ని పొందావు కాబట్టి నీకు ఆకాశరాజు అని పేరు పెడుతున్నాను అన్నాడు. ఎక్కడి మాధవుడు, ఎక్కడి చండాల స్త్రీ సంభోగం, మహాపాపాలు 12 ఏళ్ళు చేసిన వాడు కూడా వెంకటాచలానికి రావడం వల్ల ఆకాశరాజుగా పుట్టుకొచ్చాడు. ఇది ఆకాశరాజు గారి పూర్వజన్మ చరిత్ర. పూర్వకాలంలో ఇతనికి మాపుడు చంద్రరేఖ భార్య అని చెప్పుకున్నాక విప్రస్త్రీ. ఈ భర్త సడన్గా వెళ్ళిపోవడంతో ఏమైపోయాడో తెలియలేదు. రోజు భర్తనే తలుచుకున్నది, మాధవ మాధవ అన్నది. కానీ ఆవిడికి తెలియకుండానే మాధవ నామస్మరణం చేసింది. భర్త పేరు మాధవుడు అవడం, వగతో అయినా, వగ అంటే బాధ, బాధతో అయినా అని రోజు మాధవ మాధవ అంటూ చివరి క్షణంలో మాధవుడిని తొలుచు భార్యాభర్తలయ్యారు. కాబట్టి ధరణీదేవి ఆవిడనబడ చంద్రరేఖ, మాధవుడు ఆకాశరాజు. వీళ్ళ నాన్నగారు సుధర్ముడు అని చెప్పాను కదా. ఈ సుధర్మ మహారాజు గారు ఆకాశరాజు గారు చిన్నప్పుడు కుర్రాడుగా ఉన్నప్పుడు, యువరాజుగా ఉన్నప్పుడు